సారంగధరమెట శివాలయం నందు గణపతి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సారంగధరమెట శివాలయం నందు గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా 9 రోజులు తులసి మొక్కలు పంపిణీ, భరతనాట్యం, కుంకుమ పూజలు, విద్యా కమిటీ ద్వారా తల్లిదండ్రులకు పాదపూజ, దీపాలంకరణ, బుర్రకథ, పిల్లలకు భగవద్గీత పోటీలు, భగవత్పై ప్రవచనాలు జరుగుతున్నాయి. ఆదివారం కోలాటం, సంకీర్తనతో భారీ ఊరేగింపుతో జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ఆలయ కమిటీ సభ్యులు ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. సేవా సమితి సభ్యులు దగ్గరుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము సారంగధరేశ్వర స్వామి క్షేత్రము. సారంగధరేశ్వర స్వామి క్షేత్రలో ఉన్నటువంటి సారంగధరేశ్వర స్వామి సేవా సమితి వారు సనాతన ధర్మం, హిందూ ధర్మం జగద్గురు స్థానంలో నిలవాలన్న సంకల్పంతో ముందుకు వెళుతూ, ఆలయము అనగా గొప్ప శ్రద్ధా కేంద్రం, ఆలయం అనగా సేవా కేంద్రం, ఆలయం అనగా గోరక్షణ కేంద్రం, ఆలయం అనగా విద్యా కేంద్రం అనే సంకల్పంతో వారు పవిత్రమైన కార్యాలు చేపట్టాలన్న సంకల్పంతో గణపతి నవరాత్రులు అనేటువంటివి చాలా కీలకమైనవి హిందూ ధర్మంలో. అలాంటి గణపతి నవరాత్రులను సంప్రదాయబద్ధంగా సమాజానికి హితకరంగా పాల్గొన్న భక్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగే విధంగా 9 రోజుల పాటు చక్కని నవరాత్రి కార్యక్రమాన్ని వారు రూపకల్పన చేశారు. అందులో భాగంగా మొట్టమొదటి రోజున హిందూ గృహం అనగానే తులసి మొక్క ఉండవలసిన ఆవశ్యకత ఉంది. అందువల్ల తులసి మొక్కల పంపిణీ కార్యక్రమము, తులసి పూజ ఏర్పాటు చేశారు. ఆ తరువాత చక్కని కూచిపూడి, బుర్రకథ, అదేవిధంగా మాతృమూర్తులందరికీ, ముత్తైదువులందరికీ కుంకుమ పూజారి కార్యక్రమాలు చేసి చక్కగా వారికి రవికిల వస్త్రము, పసుపు కుంకుమ సారెను ఇచ్చారు. ఈనాటి రోజున విద్యా గణపతి పూజ పిల్లలకు చేయిస్తూ, ఆనాడు గణపతి పార్వతీ పరమేశ్వరులను అర్చించి ఏ విధంగా ప్రదక్షిణ చేసి గణపతిగా మారాడో, ఈనాటి తరమంతా ఉన్నతమైన స్థానాల్లో ఎదగాలని తల్లిదండ్రుల విలువ, తల్లిదండ్రుల జీవితంలో ఎంత కీలకమో తెలియజేసే విధంగా చక్కగా తల్లిదండ్రులకు పాద పూజ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరికీ చక్కని భగవద్గీత పుస్తకము, చక్కని రాసుకునే పుస్తకము, పెన్సిల్, పెన్ను లాంటివి కూడా అందించడం జరిగింది. ఇక మిగిలిన రోజులు కూడా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు, సహస్ర దీపాలంకరణ, అలాగే చిట్ట చివరి ఊరేగింపు కూడా సంప్రదాయబద్ధంగా అశ్లీలమైనటువంటి నృత్యములు, పాటలు లేకుండా సంప్రదాయమైన కోలాటము, సంకీర్తనలు, చక్కని మంగళ వాయిద్యాల నడుమ ఈ ఊరేగింపు శాస్త్రీయంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది.